నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. వైఎస్ఆర్సీపీ పార్టీలోని నేతల పరిస్థితి అయితే రోజు రోజుకి దిగజారుతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులే వాళ్ళకి ఓటేయొద్దని చెప్పిన పరిస్థితుల్లో అయితే మనం చూస్తున్నాం. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఎన్నికలు ఇంత దగ్గరగా ఉన్న టైంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా వాళ్ళకి ఓటేయకండి, వైసీపీకి ఓటేయకండి అని చెప్పేసి వాళ్ళు వీడియోలు తీసి అది సోషల్ మీడియాలో పెడుతున్నారు. సో ఇప్పుడు అంటే వీళ్ళ పరిస్థితి ఏంటి? కుటుంబంలోనే వీళ్ళకి సపోర్ట్ లేదనుకోవాలా? కుటుంబంలో సపోర్ట్ లేనప్పుడు మరి నిజంగా మరి ప్రజలు వాళ్ళకి ఓటేస్తారంటారా? ఇప్పుడు ఏ పార్టీకి లేనటువంటి, ఏ పార్టీకి ఎదురుగానటువంటి పరిస్థితి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతుంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు కదా, కానీ ఇంట్లోనే ఓడిపోయేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనకు కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అంబటి రాంబాబు దాకా మధ్యలో చాలా మంది ఇంట్లోనే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మార్చి కొత్త అభ్యర్థులను పెట్టే క్రమంలోనే మాకు టికెట్ వద్దని చెప్పి చాలామంది పలాయనం చిత్తగించారు. దాదాపు 16 మంది ఎమ్మెల్యేలు, తర్వాత ఎంపీలు ఒక 7-8 మంది మాకు టికెట్ వద్దు, మేము ఈసారికి మేము రాజకీయాల నుంచి దూరంగా తప్పుకోవాలనుకుంటున్నాం అని చెప్పి అప్పట్లోనే చెప్పారు. ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓటమి వెంటాడుతూనే ఉంది, వ్యతిరేకత వెంటాడుతూనే ఉంది. ఆ వ్యతిరేకతను ఏదో అధిగమించాలనేటువంటి ఒక తాపత్రయంలో జగన్మోహన్ రెడ్డి రకరకాల ప్రయోగాలు చేశారు. జంబ్లింగ్ చేశాడు, బదిలీలు చేశాడు, ఎమ్మెల్యేలని ఎంపీలని ఇవన్నీ చేశాడు. కానీ ఆయన గ్రాఫ్ మాత్రం పెరగట్లా. పుండు ఒక చోట ఉంటే మందు ఇంకో చోట వేసాడు జగన్మోహన్ రెడ్డి. కారణం ఏంటంటే తన గ్రాఫ్ బాగుంది, ఎమ్మెల్యేలు ఎంపీలు గ్రాఫ్ బాగలేదు అనేటువంటి భావనలోకి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఫెడరల్ వ్యవస్థలో ఎమ్మెల్యేలు గ్రాఫ్ బాగుంటే ముఖ్యమంత్రి గ్రాఫ్ బాగుంటుంది, ఎంపీల గ్రాఫ్ బాగుంటే ముఖ్యమంత్రి గ్రాఫ్ బాగుంటుంది. కానీ ఇక్కడ తన గ్రాఫ్ బాగుంది, ఎమ్మెల్యేల గ్రాఫ్ బాగలేదు, ఎంపీల గ్రాఫ్ బాగలేదు అని అంటే పరిపాలన వైఫల్యం అనేది ఆయనే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి అబాస్ పాలయ్యాడని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. మామూలుగా అయితే అంతమందిని మార్చాల్సిన అవసరం లేదు, ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగానే వీళ్ళ గ్రాఫ్ పడిపోయింది అనేది అందరూ చెప్పేది. ఈవెన్ ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు చెప్పారు కదా, ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు రివర్స్ అయ్యారు కదా, నీ గ్రాఫ్ బాగుందా అని. మా గ్రాఫ్ బాగాలేదు అంటున్నాం, నీ గ్రాఫ్ బాగుందా అని అడిగారు కదా డైరెక్ట్గా తాడేపల్లిలోనే. ఆ న్యూస్ కూడా బయటకు వచ్చింది కదా. సో ఇప్పుడు వాళ్ళు ఇంట గెలవలేక బయట గెలవాలనే ప్రయత్నం ఏదైతే ఉందో వాళ్ళని అబాస్ పాలు చేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అని చెప్పి వాళ్ళ సొంత చెల్లెలు, రక్తం పంచుకుని పుట్టినటువంటి చెల్లెలే చెప్తుంది. పైగా ఇంకో మాట అంటున్నాను ఆవిడ, మేమే వద్దనుకుంటున్నాము, మా పట్ల దుర్మార్గుడు, మీరెందుకు నమ్ముతున్నారు, మీరు నమ్మద్దు అని చెప్పి అంటున్నారు ప్రజల్ని. ఇప్పుడు ఇంట్లో కూడా మేమే నమ్మట్లేదు, మీరే నమ్మి ఓటెట్టేస్తారు. మీరు అర్థం చేసుకోండి మేము ఎందుకు చెబుతున్నాము. అత్యంత దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. 2019 ముందు ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చాలా తేడా ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి అని చెప్పి షర్మిల అలాగే సునీతారెడ్డి, డాక్టర్ సునీతారెడ్డి ఇద్దరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా. ప్లస్ వాళ్ళ పెన్నమ్మ సౌభాగ్యమ్మ మాట్లాడుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డిని ఓడించండి, జగన్మోహన్ రెడ్డికి ఓటేయద్దు, అత్యంత దుర్మార్గుడు, దోపిడీదారుడు, అవినీతిపరుడు అని చెప్పి చెబుతున్నారు కదా. కూనీకోరు అని చెప్తున్నారు కదా, కూనీలు చేసేటువంటి వాళ్ళకి మద్దతు ఇస్తున్నాడు అని చెప్పి వాళ్ళే డైరెక్ట్గా వచ్చి చెప్తున్నారు కదా ప్రజలకి. అంటే ఇంట్లో వద్దనుకున్నటువంటి మనిషిని ప్రజలు ఎలా ఆదరిస్తారు కదా. ఇంట్లో మనుషుల కన్నా ప్రజలకి తెలియదు కదా ఎవరి గురించైనా. నువ్వు ఉన్నావు, మీ ఇంట్లో మెంబర్స్కి తెలుస్తా, లేకపోతే బయట వాళ్ళకి తెలుస్తా నీ గురించి, ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. సో ఇంట్లో వాళ్ళే వ్యతిరేకిస్తున్నప్పుడు నిన్ను బయట వాళ్ళు ఆదరిస్తారా? ఆదరించే ఛాన్స్ ఉండదు. ఇంట్లో వాళ్ళే అసలు నిజాలను బయట పెట్టేస్తున్నారు, అతని నిజస్వరూపం ఏంటనేది బయట పబ్లిక్ ముందు పెట్టేస్తున్నారు. పైగా ఆయనకు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కానీ లేదంటే లీడర్స్ కానీ వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు కూడా రివర్స్ అవుతున్నారు. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామం ఏంటి? అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి బాగా సపోర్ట్ చేసేటువంటి లీడర్, ఆయన మంత్రి. సో ఆయన సొంత అల్లుడే ఇప్పుడు ఆయన్ని అత్యంత దుర్మార్గుడు అంబటి రాంబాబు అనే అతను, మీరు నమ్మద్దు మేకమన్న పులి అని చెప్పి చెబుతున్నాడు. వాళ్ళ అల్లుడు డాక్టర్ గౌతమ్, ఆయన పేరు డాక్టర్ బేసికల్గా. ఆయన బయటకు వచ్చి ఒక వీడియో పెట్టి అంబటి రాంబాబు అనేవాడు మేకమన్న పులి, మీరు నమ్మద్దు, చాలా ద్రోహి,
మంచివాడు కాదు, మీరు ఓట్లేయద్దు, ఇలా చెప్పాల్సిన పరిస్థితి నాకు వస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు, అయినా కానీ నేను చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది సమాజం కోసం అని చెప్పి వాళ్ళ మామ సంగతి డైరెక్ట్గా ఆయన బయట పెట్టి వీడియో పెట్టాడు. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాని మీద అంబటి రాంబాబు రెస్పాండ్ అయ్యాడు. అంబటి రాంబాబు రెస్పాండ్ అయ్యి మా కూతురికి మా అల్లుడికి మధ్యలో 2-3 సంవత్సరాల నుంచి గొడవలు ఉన్నాయి, నా సంరక్షణలో నా కూతురు ఉంది కాబట్టి అల్లుడు వ్యాఖ్యలు మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆయన ఖండనించేట పరిస్థితికి వచ్చింది. ఇక ముద్రగడ పద్మనాభం కూతురు వచ్చింది. ఆవిడ కూడా అదే చెప్తుంది, మా నాన్నకి మా ఓటేయద్దు, మా నాన్న అమ్ముడు పోయాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది మాట్లాడుతున్నాడు, వాళ్ళు వాడుకోవడానికి తను తీసుకెళ్లారు, సో కాబట్టి మీరు నమ్మొద్దు, మా నాన్న మాటలు మీరు నమ్మొద్దు అని చెప్పి ఆవిడ ఒక వీడియో పెట్టింది. ఆవిడ ఒక వీడియో పెడితే ముద్రగడ పద్మనాభం ఏమంటాడు, పవన్ కళ్యాణ్ కారణంగానే ఈ వీడియో పెట్టి మాట్లాడుతుంది అమ్మాయి, కాబట్టి ఆ అమ్మాయి నా ప్రాపర్టీ కాదు, అంతకుముందు నా ప్రాపర్టీ ఇప్పుడు నా ప్రాపర్టీ కాదని చెప్పి ఆయన మాట్లాడాడు. ఆయన వయస్సు, ఆయన అనుభవం, ఆయన అంత అనుభవం ఉన్నటువంటి ఆయన నా ప్రాపర్టీ కాదని మాట్లాడాడు. వాళ్ళ కూతుర్ని, సొంత కూతుర్ని ప్రాపర్టీ కింద చూస్తున్నాడు ఆయన వాళ్ళ కూతుర్ని. అంబటి రాంబాబు ఏంటి, పవన్ కళ్యాణ్ చెప్పించాడు మా అల్లుడి చేత అని చెప్పి ఆయన అంటున్నాడు. సో ఇక్కడ తర్వాత ముత్యాల నాయుడు ఎవరు ఉన్నారు, ఉత్తరాంధ్రలో పోటీ చేసి మా నాన్నకి మీరు ఓటేయద్దని చెప్పి వాళ్ళ అబ్బాయి చెబుతున్నాడు. సొంత తండ్రికి ఓటేయద్దని చెప్పి వాళ్ళ అబ్బాయి చెబుతున్నాడు అక్కడ. సో ఇలా చెప్పుకుంటూ పోతే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసేటువంటి వాళ్ళ అభ్యర్థుల ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళే ఓటేసే పరిస్థితి కనపట్ల వాళ్ళకి. అంత వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అంటే అది జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సొంత తల్లి విజయం అమెరికా ఎన్నికల ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా గౌరవాధ్యక్షురాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేకుండా జగన్మోహన్ రెడ్డి చేశాడు కదా విజయమని. ఆ తర్వాత ఆమె ఎంత నలిగిపోయి ఎంత భయపడితే ఆమె అమెరికా వెళ్తుంది ఎన్నికల సమయంలో. మామూలుగా అయితే ఎన్నికల సమయంలో ఆయనకి అండగా ఉండాలి కదా, కానీ ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది కదా. అంటే దాని అర్థం ఏంటి, జగన్మోహన్ రెడ్డి అనేవాడు పరిపాలనలో ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి అనే అతను అసలు రాజకీయానికి పనికిరాడు, పాలనకు పనికిరాడు అనే ఉద్దేశంతో కదా ఆమె వెళ్ళింది. సొంత చెల్లెళ్ళు రివర్స్ అవుతున్నారు కదా, వాళ్ళ బాబాయ్ని మర్డర్ చేసినటువంటి వాళ్ళని వెనకేసుకొని వస్తున్నాడు అనే ఒక ఆరోపణ ఇప్పుడు ఆయన మీద ఉంది కదా. సొంత పిన్నమ్మే రివర్స్ అయ్యారు కదా. సో ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన లీడర్లను చూస్తే అనేక మంది మీద సొంత కుటుంబ సభ్యులే వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఇలాంటి సమయంలో మేమే నమ్మట్లేదు కుటుంబ సభ్యులని, మీరు ప్రజలు ఎట్లా నమ్ముతారని చెప్పేసి వాళ్ళే అడుగుతున్నారు. పైగా ఇప్పుడు సొంతగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ ఏంటంటే తాజాగా చేసినట్టు వాళ్ళ ఇళ్లలో వాళ్ళని వద్దంటున్నారు, మీరు నమ్మి మీరు ఓటేస్తారని చెప్పి అడుగుతున్నాడు పవన్ కళ్యాణ్. సో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేక పరిణామం. ఏ రాజకీయ పార్టీకి కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉండదు, ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. అంటే దీన్ని బట్టి వాళ్ళు ఒక డిజాస్టర్లోకి వెళ్ళిపోతున్నారు. అభ్యర్థులకే ఇష్టం లేనటువంటి పరిస్థితి, అభ్యర్థులు సొంత ఇంట్లో వాళ్ళే ఇష్టపడలేదంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది అనేది మనం చూస్తున్నాం. సో రాబోయేటువంటి రోజుల్లో మరి ఇంకా వ్యతిరేకించే వాళ్ళు పెరుగుతారని తెలీదు. గత వారం రోజుల నుంచి ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు ఇళ్లలో వాళ్ళే. ఎలక్షన్ నాటికి ఎంతమంది సొంత వాళ్ళే ఓడించండి వీళ్ళని అని చెప్పి చెబుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలియదు. సో ఇక్కడ సొంత ఇంట్లో వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉంటే దానికి కారణం ఎవరు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుందంటే చంద్రబాబు నాయుడు అని చెప్తుంది. ప్రతి వాళ్ళు చంద్రబాబు నాయుడు కారణంగానే ఇది జరుగుతుందని చెప్పి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు షర్మిల వచ్చి జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్నే చదువుతున్నారని చెప్తున్నారు. అక్కడేమో కూటమి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి చేస్తున్నారు, ఈ విధమైనటువంటి ప్రచారం వెనక వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేత వీడియోలు పెట్టించడం వెనక కూడా చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్తున్నారు. లాస్ట్కి వాళ్ళ ఇళ్లలో సొంత ఇళ్లలో కాపురాలు చేసుకోకుండా గొడవలు పడినప్పటికి కూడా చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పేటువంటి ప్రయత్నం చేయటం అనేది
ఇది ఇంతకన్నా రాజకీయాల్లో బహుశా నేను అనుకున్న దిగజాడుతనం ఉండదేమో అనిపిస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.